ఎయిర్‌లైన్ కార్పొరేట్ బాండ్స్ అంటే ఎయిర్‌లైన్ కంపెనీస్ ఇన్వెస్టర్స్ నుండి మనీ తెచ్చడానికి ఇష్యూ చేసే బాండ్స్. ఎయిర్‌లైన్స్‌కి చాలా ఎక్స్‌పెన్సెస్ ఉంటాయి. లైక్ ఎయిర్‌క్రాఫ్ట్ పర్చేజ్, ఫ్యూయల్ కాస్ట్, మెయింటెనెన్స్, ఎయిర్‌పోర్ట్ ఫీస్, ఎక్స్‌పాన్షన్ ప్రాజెక్ట్స్. కాబట్టి ఎయిర్‌లైన్స్ కార్పొరేట్ బాండ్స్ ఇష్యూ చేసి ఇన్వెస్టర్స్ నుండి ఫండ్స్ కలెక్ట్ చేస్తాయి. ఎగ్జాంపుల్ ఎయిర్‌లైన్స్ ఇండిగో, ఎమిరేట్స్, డెల్టా ఎయిర్‌లైన్స్. సింపుల్‌గా ఇన్వెస్టర్ ఎయిర్‌లైన్ కంపెనీకి మనీ లెండ్ చేస్తాడు. ఎయిర్‌లైన్ ఆ మనీని ఆపరేషన్స్ లేదా ఎక్స్‌పాన్షన్స్ కోసం యూజ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ యూజెస్: న్యూ ఎయిర్‌క్రాఫ్ట్ పర్చేజ్, న్యూ రూట్స్ స్టార్ట్ చేయటం, మెయింటెనెన్స్ కాస్ట్, ఎయిర్‌పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పేమెంట్స్. ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ ఆపరేట్ చేసి టికెట్ సేల్స్ రెవెన్యూ ఎర్న్ చేస్తుంది. ఆ రెవెన్యూ నుండి ఇన్వెస్టర్స్‌కి ఇంట్రెస్ట్ పే చేస్తారు. మెచ్యూరిటీ టైంలో ప్రిన్సిపల్ రిటర్న్ చేస్తారు. మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ 10,000 నుంచి 1,00,000 వరకు ఉంటుంది. మాక్సిమం లిమిట్ ఉండదు. ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్స్, బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ లాక్స్ ఆఫ్ క్రోర్స్ వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎయిర్‌లైన్ కార్పొరేట్ బాండ్స్ మీడియం టు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్. కాబట్టి కామన్ మెచ్యూరిటీస్ 3 ఇయర్స్, 5 ఇయర్స్, 7 ఇయర్స్, 10 ఇయర్స్, 15 ఇయర్స్. ఇంట్రెస్ట్ రేట్ 6-11% పర్ ఇయర్ ఉంటుంది. ఇంట్రెస్ట్ పేమెంట్స్ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ లేదా ఇయర్లీ ఉంటుంది. అది బాండ్ స్ట్రక్చర్ బట్టి డిపెండ్ అవుతుంది. బాండ్ కొనడానికి 2 వేస్ ఉన్నాయి. స్టాక్ ఎక్స్చేంజెస్ లైక్ ఎన్ఎస్‌సి, బీఎస్‌సి లిమిటెడ్ కొన్ని లిస్టెడ్ బాండ్స్ మాత్రమే. డైరెక్ట్ ప్లాట్‌ఫామ్స్ లేదా ఇన్‌స్టిట్యూషన్స్ చాలా బాండ్స్ బ్యాంక్స్, బ్రోకర్స్ లేదా బాండ్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా డైరెక్ట్‌గా ఇష్యూ అవుతాయి. ఇంపార్టెంట్‌గా అన్ని బాండ్స్ ఎక్స్చేంజెస్‌లో దొరకవు. లిస్టెడ్ బాండ్స్ మాత్రమే దొరుకుతాయి. అండ్ అవి కూడా సమ్‌టైమ్స్ లో ట్రేడింగ్ ఉంటుంది. అడ్వాంటేజెస్: హైయర్ ఇంట్రెస్ట్ కంపేర్ టు గవర్నమెంట్ బాండ్స్. ఏవియేషన్ ఇండస్ట్రీ గ్రోత్ బెనిఫిట్, రెగ్యులర్ ఇన్కమ్, పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్. డిసడ్వాంటేజెస్: ఎయిర్‌లైన్ ఫైనాన్షియల్ రిస్క్, ఫ్యూయల్ ప్రైస్ ఇంక్రీజ్ అయితే ఎయిర్‌లైన్స్‌కి ప్రాఫిట్ తగ్గొచ్చు. ఏవియేషన్ ఇండస్ట్రీ డౌన్ టర్న్ రిస్క్, ఇంట్రెస్ట్ రేట్ ఫ్లక్చుయేషన్స్ బాండ్ ప్రైస్‌ని ఎఫెక్ట్ చేస్తాయి. ఇలాంటి ఫైనాన్షియల్ టాపిక్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.